మన దేవునికి చాలా పేర్లు ఉన్నాయండి. వాటిలో ఒక పేరు ఏంటంటే ఆయన చూచేవాడు. ఈస్ అ గాడ్ హూ సీస్. అందరిని చూసేవాడు. కొంతమందికి ఒక స్థాయికి వెళ్ళిపోయి కొంతమంది కనబడరేమో, కొంతమంది మనల్ని చూసినా చూడడం ఇష్టం లేక కళ్ళు తిప్పేసుకుంటారేమో, కానీ కొన్నిసార్లు కష్టంలో ఉన్నప్పుడు కావాలని ఇగ్నోర్ చేస్తారు, ఎందుకంటే సహాయం చేయాల్సి వస్తుందని. కానీ దేవుడు మనలను చూచేవాడు. ఆనాడు హాగరును, తన బిడ్డతో హాగరు పోరాడుతున్నప్పుడు, తన బిడ్డ మరణించడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు, ఆ సమయంలో హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది ఏంటంటే, నన్ను చూచుచున్న దేవుడు, హీజ్ అ గాడ్ హూ సీస్. ఈ ఉదయకాల సమయంలో కూడా నీ అంతరంగం ఆయనకు తెలుసు, నీ బహిరంగ జీవితం ఆయనకు తెలుసు. కూర్చుండుట తెలుసు, లేచుట తెలుసు, మన ప్రతి కదలిక తెలుసు అండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సీసీ కెమెరాలు లేని చోట మనం ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు. కొన్నిసార్లు ఇంట్లో బయట పెట్టుకుంటాం సీసీ కెమెరాలు, బెడ్రూమ్లో అట్లా పెట్టుకోం కదా, మనం ప్రైవేట్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి అక్కడ పెట్టుకోం. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేర్ ఇస్ నో సీక్రెట్. దేవుని నుండి మనం దాచగలిగేది ఏది లేదు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుకో. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నీ లేచి ఉండుట, కూర్చుండుట, నీ లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండు
మనం ఎవరికి బాగా తెలుసండి? మా బెస్ట్ ఫ్రెండ్ కండి. బెస్ట్ ఫ్రెండ్స్కి తెలియనివి కూడా ఎన్నో ఉంటాయి. మనకే మన గురించి తెలియనివి చాలా ఉంటాయండి. కానీ మన గురించి సంపూర్ణంగా తెలిసింది ఎవరికంటే, హీ నోస్ ఆ పాస్ట్, హీ నోస్ ఆ ప్రెజెంట్, హీ నోస్ ఆ ఫ్యూచర్, హీ నోస్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ విదిన్. మనసులో నువ్వు ఎంత నలిగిపోతున్నావో, ఏ సంఘర్షణ గుండా వెళ్తున్నావో, మన ఆలోచనలు, మన అంతరంగం అంతా ఆయన బాగుగా ఎరిగిన దేవుడు. మన దేవుడు అన్నీ గమనించేవాడు, అన్నీ చూచేవాడు. ఆయన చేయలేనిది ఏది లేదండి. అద్భుతాలు చేయడంలో ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరూ. అద్భుతం చేయని అడిగితే ఒక్క చిటికలో, ఇన్ నో టైమ్ హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్, హీ కెన్ టర్న్ యువర్ లైఫ్. ఒకవేళ నా జీవితం అప్సైడ్ డౌన్ అయిపోయిందండి, తలక్రిందులు అయిపోయిందండి, హీ కెన్ స్ట్రైటన్ అప్ ఇన్ నో టైం. చాలా తక్కువ సమయంలో, స్వల్ప సమయంలో ఆయనకి స్వల్ప కార్యం అండి మన బ్రతుకును సరిచేయడం, మన జీవితాన్ని స్థిరపరచడం, అద్భుతం చేయువాడా.